చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, ఎంపీ మల్లు రవి గారికి జాతి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, 1885-2025 కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప చరిత్ర ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ సోషల్ జస్టిస్. అందులో మన రిజర్వేషన్స్ వచ్చి 75-76 సంవత్సరాలైనా ఏదో ఒక అసమానతలు, అభద్రత, ఆందోళన కొన్ని వర్గాలకు కలుగుతుంది, కొనసాగుతుంది. మాకు వర్గీకరణ కావాలనే ఒక తపన, ఒక ఆకాంక్ష, ఒక కళ. ఐ వాంట్ టు మేక్ ఇట్ వన్ థింగ్ వెరీ క్లియర్ అధ్యక్ష. మా నాయకుడు, మా ప్రభుత్వము ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. వీఆర్ ఫర్ సోషల్ జస్టిస్. మనం ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్స్ మనం వింటే మనకు అర్థమవుతుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ ఈక్వల్ రైట్స్. అదేకంగా చాలా గొప్ప కోట్ బాబాసాహెబ్ది. బీ ఎడ్యుకేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ రెడీ ఫర్ ఎడ్యుకేషన్. విద్యావంతుని కావాలి, నీలో మార్పు రావాలి, సమూలంగా ముందుకు పోవాలి, అవసరమైతే పోరాటం చేయాలి. ఇది బాబాసాహెబ్ ఇచ్చిన స్ఫూర్తి అధ్యక్ష. ఈ స్ఫూర్తి భారత సమాజానికి, ప్రపంచానికి ఒక ఆదర్శనీయం అధ్యక్ష. సమాజంలో అసమానతలు పెరగకూడదు. అసమానతలు పెరిగితే అభద్రత, అసహనం, ఆందోళన కూడా పెరుగుతాయి. ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక రంగాలలో సమాన అవకాశాలు ఉండాలి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. నేను డెప్త్గా సబ్జెక్ట్కి పోకముందు అధ్యక్ష, కొద్దిగా చరిత్ర చదివిన అధ్యక్ష. నేను ప్రధానంగా భారతదేశ చరిత్ర గత 2000 సంవత్సరాల చరిత్రలో ఆనాటి సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు రాను రాను ఓ చతుర్వర్ణ సిస్టమ్. ఆ తర్వాత ప్రపంచంలో వివక్ష ఉండే రేషియల్ డిస్క్రిమినేషన్, స్లేవరీ ఉండే. కానీ అన్నిట్లో బాధాకరమైన విషయం ఏంటంటే, దిస్ ద ఓన్లీ సొసైటీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ which practiced untouchability. This is the only society in the entire world which practiced untouchability. Because I hail from that communities, ఆ బాధ, ఆ అవమానము నాకు బాగా తెలుసు అధ్యక్ష. ఎంత చదువుకున్నా, ఎంత నిబద్ధత ఉన్నా, ఎంత స్ఫూర్తిని తీసుకున్నా, మహనీయులు గాంధీజీ, అంబేద్కర్, అయినా ఏదో ఒక జాగల వివక్ష తప్పదు. మనిషి ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు అధ్యక్ష. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అన్ ఇండివిజువల్ ఇస్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకున్నది బాబాసాహెబ్ ద్వారా అధ్యక్ష. ఈ వివక్షను, అస్పృశ్యను వ్యతిరేకించింది గాంధీజీ, బాబాసాహెబ్. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో సమానత్వం కోసం రిజర్వేషన్ కల్పించిన గొప్ప ఆలోచన బాబాసాహెబ్. రాజ్యాంగంలో వివిధ ఆర్టికల్ ద్వారా విద్య, ఉద్యోగ, చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించారు అధ్యక్ష. ప్రత్యేకంగా భారత సమాజంలో, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది సోషల్ జస్టిస్ సంబంధించి అధ్యక్ష. మనకు స్ఫూర్తిదాత బాబాసాహెబ్ అయితే బాబు జగజీవన్ రామ్
ఒక రక్షణ మంత్రి, వ్యవసాయ మంత్రి, రైల్వే మంత్రి, ఉప ప్రధాని, మన రాష్ట్ర మన తెలుగు బిడ్డ దామోదరం సంజీవయ్య గారు ఆనాడు 50-60 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఓ దళిత బిడ్డ. ఇది కాంగ్రెస్ చరిత్ర అధ్యక్ష. ఈనాడు మళ్ళీ ఇదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, బ్లాక్ కాంగ్రెస్ నుంచి ఎదిగి ఈరోజు ఏఐసిసి అధ్యక్షుడు అయిండు ఒక దళితుడు అంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది అధ్యక్ష. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రము, హైదరాబాద్ చరిత్రలో ఫ్యూడలిస్టిక్ సొసైటీ. అలాంటి ఫ్యూడలిస్టిక్ సొసైటీ 56లో తెలుగు రాష్ట్రం, 70వ దశకంలో 80వ దశకంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు, ఆ భూ సంస్కరణల ద్వారా భూ పంపిణీ, ఇళ్ల స్థలాలు, ఇండ్లు, సబ్సిడీ మీద ఆర్థిక సహాయము, ఇలాంటి చర్యలు ప్రత్యేకంగా దళితులు, ఆదివాసులపైన చొరవ చూపెట్టింది అధ్యక్ష. 76 సంవత్సరాలు 1950, ఆ తరువాత 40 సంవత్సరాలకు దళిత సమాజంలో, దేశంలో కొన్ని రాష్ట్రాలలో అలజడి. ఈ అలజడి ఏంటి అంటే అభద్రత, అసహనం, అసంతృప్తి. ఇది ఆందోళనకు దారితీసింది అధ్యక్ష. ఇందులో రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలకు సమతుల్యాన్ని పాటించాలి, అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందాలి ఈ వర్గాలు అని మొట్టమొదటి రాష్ట్రము దేశంలో పంజాబ్ రాష్ట్రం. పంజాబ్ రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రము 45 సంవత్సరాలకు తిరిగి రిజర్వేషన్లలో, దళితులలో ఒక అభద్రత చోటు చేసుకుంది. ఆ అభద్రతనే ఉద్యమానికి దారితీసింది. ఒక కులానికి వ్యతిరేకం కాదు. ఇట్ ఇస్ నాట్ అగైన్స్ ఎనీ కమ్యూనిటీ. We are all a family. But somewhere what has happened to my rights? ఇది బాధాకరం. ఆనాడు మన రాష్ట్రంలో కూడా ఉద్యమం జరగడం, ఆనాటి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం, కమిషన్ యొక్క సిఫారసులు ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం, చట్టం చేయడం, 4 సంవత్సరాలు ఆ చట్టం అమల్లో ఉండడం, ఆ తర్వాత న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించడం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే అసెంబ్లీ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది, ఆర్టికల్ 341లో సవరణ తీసుకురండి, తద్వారా ఈ వర్గాలకు న్యాయం చేయొచ్చు, ఓ కమిషన్ ఏర్పాటు చేయండి, ఆ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు ఆనాడు 2007 ఆనాడు ఉషా మేరా కమిషన్ ఏర్పాటు చేయడం. ఇది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష. ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఒక్కసారి గౌరవ సభ్యులందరూ చదవాలి. ఇది 4 సంవత్సరాలు ఎలాంటి మార్పు వచ్చింది, ఎలా ఈ వర్గాలు
లాభం చేకూరింది. ఉదాహరణకు చెప్తాను అధ్యక్ష, రెల్లి సామాజిక వర్గం ఒక ఎంబీబీఎస్ సీట్లు లేకుండా అధ్యక్ష, సంవత్సరానికి యావరేజ్గా 7 సీట్లు. అదే మాదిగా కులం ఉపకులాలు సంవత్సరానికి అడిషనల్గా 30 సీట్లు. ఇంజనీరింగ్ రెల్లి కులానికి ఆ సామాజిక వర్గానికి 6.5, మాదిగ కులానికి 18%. అంటే మెడిసినే కానీ ఇంజనీరింగే కానీ పీజీఏ కానీ గణనీయంగా అడ్మిషన్ సంఖ్య పెరిగింది. ఇది ఒక్కసారి ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ మనం చదివితే అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఇంతకుముందు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సామాజిక న్యాయానికి, సమతుల్యము, అందరికీ న్యాయము, అందరికీ ఫలాలు అందాలనే ఒక తపన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ప్రధానంగా ఆనాడు 2018లో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రకటించారు, మేము కేటగరైజేషన్కు కట్టుబడి ఉన్నాము అని చెప్పి. అదే రకంగా మొన్న ఎన్నికలకు ముందు చేవెళ్ల డిక్లరేషన్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ వర్గీకరణ పొందుపరిచింది. ఆనాడు చేవెళ్ల డిక్లరేషన్లో పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారు ప్రకటించారు అధ్యక్ష, వి స్టాండ్ బై కేటగరైజేషన్, వీఆర్ కమిటెడ్ టు కేటగరైజేషన్ అని చెప్పేసి. 2024 పంజాబ్ అండ్ అదర్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్ గవర్నమెంట్ వర్సెస్ దావందర్ సింగ్. ఇది ప్రొలాంగ్డ్ కేసు. ఈ కేసులో రాష్ట్రాల అభిప్రాయం, వాళ్ళ స్టాండు, ఆనాడు మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి సీనియర్ మోస్ట్ కౌన్సిల్ని అపాయింట్ చేద్దాం, మనం ఒక కులానికి వ్యతిరేకం కాదు, ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, కానీ న్యాయంగా ధర్మంగా ఏ వాట అయితే రావాలో ఆ వాట గురించి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దాం. సీనియర్ కౌన్సిల్ని మనం సుప్రీంకోర్టులో వాదించడానికి మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఓ డెలిగేషన్ రూపంలో మీరు వండి అందరు కలిసి పర్యవేక్షించండి, ఏం జరుగుతుందో చూడండి. ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. 7 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనంలో 6:1. ద ఎసెన్స్ ఆఫ్ ద జడ్జిమెంట్, ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది. వర్గీకరణ అంశంలో ఆర్టికల్ 341 వర్తించదు. షెడ్యూల్ కాస్ట్ క్యాన్ బి కన్సిడర్డ్ as heterogeneous but not homogeneous. Different castes within the SC category experience various levels of social economic backwardness, thus cannot be treated as a single uniform class. రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఎంపరికల్ డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి త్రూ ఏ కమిషన్. వాట్ ఇస్ ఎంపిరికల్ డేటా? క్షేత్రస్థాయిలో అనుభవపూర్వకంగా సేకరించిన సమాచారం, జనాభానే కానీ, అక్షరాస్యతనే కానీ, వృత్తే కానీ, ఉపాధి కానీ, ఆర్థిక స్థితిగతులు అండ్ కల్చరల్ ప్రాక్టీసెస్. ఫస్ట్ ఆగస్ట్ 2024 11:30-12కు సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పు తర్వాత
ఒక్క గంట వ్యవధిలోనే మ్యాక్సిమం 1.5 hours రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు ఆలస్యం లేదు, ఆలోచన లేదు. ఆ కమిట్మెంట్ని చూడండి. ఆలోచన లేదు. Within 1.5 hours time, the Honorable Chief Minister had made a statement on the floor of the House that this government is committed to social justice in the form of categorization. Then, ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా, నేను కో చైర్మన్గా, గౌరవ సభ్యులు మేమందరం కలిసి 4-5 సమావేశాలు. హౌ టు మూవ్ ఫార్వర్డ్, వాట్ ఈస్ ద వే అవుట్, ఏం చేయాలి అధికారులకు చెప్పాము. ఏ రాష్ట్రాలతో ఇవి ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ రాష్ట్రాలను నివేదిక తెప్పియండి, మీరు పర్యటించరండి. దానికి తోడు ఈ చర్చలన్నీ తర్వాత based on the essence of the Supreme Court judgment, the subcommittee has recommended to the government to constitute a one-man commission of inquiries. దాని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టారు అధ్యక్ష. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పెట్టి అధ్యయనం చేయాలని సబ్ కమిటీ సూచించింది. సుప్రీంకోర్టు ప్రకారం ఎంపీ